ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 8వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 8వ పాఠం ప్రజలు, వలసలు. ఇందులో 107 నుంచి 109 పేజీ వరకు. ముందుగా ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. 1961-71 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో సహజ పెరుగుదల వాటా ఎంత? 1 16%, 2 60%, 3 19%, 4 26%. 1961-71 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో సహజ పెరుగుదల వాటా ఎంత? 1 16%, 2 60%, 3 19%, 4 26%. మహారాష్ట్రలో మొత్తం ఎన్ని సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి? 1 136, 2 157, 3 196, 4 186. మహారాష్ట్రలో మొత్తం ఎన్ని సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి? 1 136, 2 157, 3 196, 4 186. 1990ల చివరి దశకంలో పశ్చిమ బెంగాల్ వరి పండించే ప్రాంత అధ్యయంలో ఎంతకంటే ఎక్కువ మంది వలస కూలీలు వరి కోతల కాలంలో బర్ధమాన్ జిల్లాకి వెళతారని తెలిసింది? 1 6 లక్షలు, 2 4 లక్షలు, 3 5 లక్షలు, 4 3 లక్షలు. 1990ల చివరి దశకంలో పశ్చిమ బెంగాల్లో వరి పండించే ప్రాంత అధ్యయనంలో ఎంతకంటే ఎక్కువ మంది వలస కూలీలు వరి కోతల కాలంలో బర్ధమాన్ జిల్లాకి వెళ్తారని తెలిసింది? 1 6 లక్షలు, 2 4 లక్షలు, 3 5 లక్షలు, 4 3 లక్షలు. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరుకు నరడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్ర కూలీలు వలస వెళ్తారు. దీంట్లో ప్రాథమికోన్నత పాఠశాల వయసు అయిన 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎంతమంది దాకా ఉంటారు? 1 3 లక్షల మంది, 2 లక్షల మంది, 3 6,50,000 మంది, 4 5,50,000 మంది. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరుకు నరకడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్ర కూలీలు వలస వెళ్తారు. దీంట్లో ప్రాథమికోన్నత పాఠశాల వయసు అయిన 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎంతమంది దాకా ఉంటారు? 1 3 లక్షల మంది, 2 లక్షల మంది, 3 6,50,000 మంది, 4 5,50,000 మంది. 1961-71 నుంచి 2001-2011 మధ్య కాలంలో ఏ దశకంలో పట్టణ జనాభా పెరుగుదలలో సహజ పెరుగుదల వాటా తక్కువగా ఉంది? శాతాలలో 1 2001-2011, 2 1961-71, 3 71-81, 4 91-2001. 1961-71 నుంచి 2001-2011 మధ్య కాలంలో ఏ దశకంలో పట్టణ జనాభా పెరుగుదల సహజ పెరుగుదల వాటా తక్కువగా ఉంది? శాతాలలో తక్కువగా ఉంది. 1 2001 నుంచి 2011, 2 61 నుంచి 71, 3 71 నుంచి 81, 4 91 నుంచి 2001. రోజుకు సగటున ఒక వ్యక్తి ఎంత చెరకు నరుగుతాడు? 1 2.5 టన్నులు, 2 3.5 టన్నులు, 3 1.5 టన్నులు, 4 0.5 టన్నులు. రోజుకి సగటున ఒక వ్యక్తి ఎంత చెరకు నరుగుతాడు? 1 2.5 టన్నులు, 2 3.5 టన్నులు, 3 1.5 టన్నులు, 4 0.5 టన్నులు. కోయినా ఆనకట్ట కట్టిన తర్వాత ఏ దశాబ్ద ఆరంభం నుంచి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారు? 1 1980 దశాబ్దం, 2 1970 దశాబ్దం, 3 1960 దశాబ్దం, 4 1990 దశాబ్దం. కోయినా ఆనకట్ట కట్టిన తర్వాత ఏ దశాబ్దం ఆరంభం నుంచి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారు? 1 1980 దశాబ్దం, 2 1970 దశాబ్దం, 3 1960 దశాబ్దం, 4 1990 దశాబ్దం. పశ్చిమ మహారాష్ట్రలోని 7 జిల్లాలని వేటిని పంచదార పట్టిగా పిలుస్తారు? 1 సాంగ్లీ, కొల్లాపూర్, జోలాపూర్, 2 నాసిక్, అహ్మద్నగర్, 3 పూనా, సతారా, 4 పైవన్నీ. పశ్చిమ మహారాష్ట్రలోని 7 జిల్లాలైన వీటిని పంచదార పట్టిగా పిలుస్తారు. 1 సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్, 2 నాసిక్, అహ్మద్నగర్, 3 పూనా, సతారా, 4 పైవన్నీ. 1971-81 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో గ్రామం నుంచి పట్టణానికి వలస వాటా ఎంత? 1 20%, 2 28%, 3 30%, 4 40%. 1971-81 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో గ్రామం నుంచి పట్టణానికి వలస వాటా ఎంత? 1 20%, 2 28%, 3 30%, 4 40%. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరుకు నరకడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకి ఎంతమంది కూలీలు వలస వెళ్తారు? 1 5,50,000 మంది, 2 4,50,000 మంది, 3 6,50,000 మంది, 4 2,50,000 మంది. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరుకు నరకడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకి ఎంతమంది కూలీలు వలస వెళ్తారు? 1 5,50,000 మంది, 2 4,50,000 మంది, 3 6,50,000 మంది, 4 2,50,000 మంది. 2001-2011లో వలస పెరిగింది కానీ ఏ కాలంలో పెరిగినంతగా కాదు? 1 1970ల కాలంలో, 2 1980ల కాలంలో, 3 1960ల కాలంలో, 4 1990ల కాలంలో. 2001-2011లో వలస పెరిగింది కానీ ఏ కాలంలో పెరిగినంతగా కాదు? 1 1970ల కాలంలో, 2 1980 కాలంలో, 3 1960ల కాలంలో, 4 1990ల కాలంలో. మహారాష్ట్రలో చేపల ప్రాసెసింగ్ కర్మాగారంలో పనిచేయడానికి ఏటా కేరళ నుంచి ఎంతమంది మహిళలు వలస వెళ్తారు? 1 40,000 మంది మహిళలు, 2 60,000 మంది మహిళలు, 3 30,000 మంది మహిళలు, 4 50,000 మంది మహిళలు. మహారాష్ట్రలో చేపల ప్రాసెసింగ్ కర్మాగారంలో పనిచేయడానికి ఏటా కేరళ నుంచి ఎంతమంది మహిళలు వలస వెళ్తారు? 1 40,000 మంది మహిళలు, 2 60,000 మంది మహిళలు, 3 30,000 మంది మహిళలు, 4 50,000 మంది మహిళలు. మహారాష్ట్ర వలస వచ్చిన తర్వాత వాళ్లకు ప్రతి సంవత్సరం అంటే వలస వాళ్లకు ప్రతి సంవత్సరం వాళ్లకు ప్రతి కుటుంబానికి కొన్ని బొంగులు వెదురు తడికి ఇస్తారు. వీటిలో వాళ్ళు చిన్న గుడిసెలు వేసుకుంటారు. దీన్ని అక్కడ ఏమని అంటారంటే 1 కోపి, 2 సింకు, 3 టైర్, 4 గాడి. మహారాష్ట్ర వలస వచ్చిన వాళ్లకు ప్రతి కుటుంబానికి కొన్ని బొంగులు వెదురు తడికి ఇస్తారు. వీటితో వాళ్ళు చిన్న గుడిసె వేసుకుంటారు. దీన్ని అక్కడ ఏమని అంటారంటే 1 కోపి, 2 సింకు, 3 టైర్, 4 గాడి. ఏ జాతి పురుషులు ఒరిస్సాలోని గనులు పనిచేయడానికి వలస వెళ్తారు? 1 ముండా జాతి పురుషులు, 2 సంతాల్ జాతి పురుషులు, 3 పైవని, 4 1 మాత్రమే.
ఏ జాతి పురుషులు ఒరిస్సాలోని గనులలో పనిచేయడానికి వలస వెళ్తారు? 1 ముండా జాతి పురుషులు, 2 సంతాల్ జాతి పురుషులు, 3 పైవని, 4 1 మాత్రమే. పంచదార పట్టి ఉత్తరాన ఎక్కడ విస్తుంది? 1 కర్ణాటకలోని బెల్గాం, 2 గుజరాత్లోని సూరత్, 3 గుజరాత్లోని అహ్మదాబాద్, 4 కర్ణాటకలోని బెంగళూరు. పంచదార పట్టి ఉత్తరాన ఎక్కడ విస్తరిస్తుంది? 1 కర్ణాటకలోని బెల్గాం, 2 గుజరాత్లోని సూరత్, 3 గుజరాత్లోని అహ్మదాబాద్, 4 కర్ణాటకలోని బెంగళూరు. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. 1961-71 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో సహజ పెరుగుదల వాటా ఎంత? కరెక్ట్ ఆన్సర్ 2 65%. 1961-71 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో సహజ పెరుగుదల వాటా ఎంత అంటే 65%. కరెక్ట్ ఆన్సర్ 2. మహారాష్ట్రలో మొత్తం ఎన్ని సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 186. మహారాష్ట్రలో మొత్తం ఎన్ని సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయంటే 186. కరెక్ట్ ఆన్సర్ 4. 1990 చివరి దశకంలో పశ్చిమ బెంగాల్ వరి పండించే ప్రాంత అధ్యయనంలో ఎంతకంటే ఎక్కువ మంది వలస కూలీలు వరి కోతల కాలంలో బర్ధమాన్ జిల్లాకి వెళతారని తెలిసింది? కరెక్ట్ ఆన్సర్ 3 5 లక్షల మంది. 1990ల చివరి దశకంలో పశ్చిమ బెంగాల్ వరి పండించే ప్రాంత అధ్యయనంలో ఎంతకంటే ఎక్కువ మంది వలస కూలీలు వరి కోతల కాలంలో బర్ధమాన్ జిల్లాకు వెళ్తారని తెలిసిందంటే 5 లక్షల కంటే ఎక్కువ మంది. కరెక్ట్ ఆన్సర్ 3. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరుకు నారడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్ర కూలీలు వలస వెళ్తారు. దీంతో ప్రాథమికోన్నత పాఠశాల వయసు అయిన 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎంతమంది దాకా ఉంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 లక్షల మంది. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరుకు నారడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్ర కూలీలు వలస వెళ్తారు. దీంట్లో ప్రాథమికోన్నత పాఠశాల వయసు అయిన 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎంతమంది దాకా ఉంటారంటే 2 లక్షల మంది దాకా ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. 1961-71 నుంచి 2001-2011 మధ్య కాలంలో ఏ దశకంలో పట్టణ జనాభా పెరుగుదలలో సహజ పెరుగుదల వాటా తక్కువగా ఉంది? శాతాలలో తక్కువగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 1 2001-2011. 1961-71 నుంచి 2001-2011 మధ్య కాలంలో ఏ దశకంలో పట్టణ జనాభా పెరుగుదలలో సహజ పెరుగుదల వాటా తక్కువగా ఉంది? శాతాలు అంటే 2001-2011. కరెక్ట్ ఆన్సర్ 1. రోజుకి సగటున ఒక వ్యక్తి ఎంత చెరుకు నరుకుతాడంటే మహారాష్ట్రలోకి వెళ్ళే కూలీలు రోజుకి సగటున ఒక వ్యక్తి అంటే పెద్ద వ్యక్తి ఎంత చెరుకు నరుకుతాడంటే కరెక్ట్ ఆన్సర్ 3 1.5 టన్నులు. రోజుకి సగటున ఒక వ్యక్తి ఎంత చెరుకు నరుకుతాడంటే 1.5 టన్నులు. కరెక్ట్ ఆన్సర్ 3. కోయినా ఆనకట్ట కట్టిన తర్వాత ఏ దశాబ్ద ఆరంభం నుంచి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ 1970 దశాబ్దం. కోయినా ఆనకట్ట కట్టిన తర్వాత ఏ దశాబ్ద ఆరంభం నుంచి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారంటే 1970 దశాబ్దం. కరెక్ట్ ఆన్సర్ 2. పశ్చిమ మహారాష్ట్రలో 7 జిల్లాలని వేటిని పంచదార పట్టిగా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవని, సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్, నాసిక్, అహ్మద్నగర్, పూనా, సతారా. పశ్చిమ మహారాష్ట్రలో 7 జిల్లాలని వేటిని పంచదార పట్టిగా పిలుస్తారని సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్, నాసిక్, అహ్మద్నగర్, పూనా, సతారా. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. 1971-81 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదల గ్రామం నుంచి పట్టణానికి వలస వాటా ఎంత? కరెక్ట్ ఆన్సర్ 1 20%. 1971-81 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో గ్రామం నుంచి పట్టణానికి వలస వాటా ఎంత అంటే 20%. కరెక్ట్ ఆన్సర్ 1. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరుకు నారడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకి ఎంతమంది కూలీలు వలస వెళ్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 6,50,000 మంది. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరుకు నారడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకి ఎంతమంది వలస కూలీలు వెళ్తారంటే 6,50,000 మంది. కరెక్ట్ ఆన్సర్ 3. 2001-2011లో వలస పెరిగింది కానీ ఏ కాలంలో పెరిగినంతగా కాదు? కరెక్ట్ ఆన్సర్ 2 1980ల కాలంలో. 2001-2011లో వలస పెరిగింది కానీ ఏ కాలంలో పెరిగినంతగా లేదంటే 1980ల కాలంలో. కరెక్ట్ ఆన్సర్ 2. మహారాష్ట్రలో చేపల ప్రాసెసింగ్ కర్మాగారాల్లో పనిచేయడానికి ఏటా కేరళ నుంచి ఎంతమంది మహిళలు వలస వెళ్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 50,000 మంది మహిళలు. మహారాష్ట్రలో చేపల ప్రాసెసింగ్ కర్మాగారాల్లో పనిచేయడానికి ఏటా కేరళ నుంచి ఎంతమంది మహిళలు వలస వెళ్తారంటే 50,000 మంది మహిళలు. కరెక్ట్ ఆన్సర్ 4. మహారాష్ట్ర వలస వచ్చిన వాళ్లకు ప్రతి కుటుంబానికి కొన్ని బొంగులు వెదురు తడికి ఇస్తారు. వీటితో వాళ్ళు చిన్న గుడిసెలు వేసుకుంటారు. దీన్ని అక్కడ ఏమని పిలుస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 1 కోపి. మహారాష్ట్ర వలస వచ్చిన వాళ్ళకు ప్రతి కుటుంబానికి కొన్ని బొంగులు వెదురు తడికి ఇస్తారు. వీటితో వాళ్ళు చిన్న గుడిసె వేసుకుంటారు. దీన్ని అక్కడ ఏమని అంటారంటే కోపి. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ జాతి పురుషులు ఒడిశాలోని గనుల్లో పనిచేయడానికి వలస వెళ్తారంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవని, ముండా జాతి పురుషులు, సంతాల్ జాతి పురుషులు. ఏ జాతి పురుషులు ఒడిశాలోని గనుల్లో పనిచేయడానికి వలస వెళ్తారంటే ముండా జాతి పురుషులు, సంతాల్ జాతి పురుషులు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్ని. పంచదార పట్టి ఉత్తరాన ఎక్కడ విస్తరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2 గుజరాత్లోని సూరత్ వరకు విస్తరిస్తుంది. పంచదార పట్టి ఉత్తరాన్ని ఎక్కడ విస్తరిస్తుంది అంటే గుజరాత్లోని సూరత్లోకి విస్తరిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.